హలో ఫ్రెండ్స్, నేను మీ స్విట్జర్లాండ్ తెలుగు అబ్బాయి. ఇవాళ అయితే మనం మార్కెట్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి మన ఎర్రగడ్డలో, హైదరాబాద్లో ఉండే ఎర్రగడ్డ మార్కెట్లానే ఉంది. ఇది కూడా యాజ్ యూజువల్గా ఉంది ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ఐటమ్స్ అమ్ముతారంటండి ఇక్కడ. సో యూజ్డ్ ఐటమ్స్ అండ్ ఓల్డ్ ఐటమ్స్ కూడా, ఏమైనా ఓల్డ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. కానీ ఇక్కడ అందరూ కొనుక్కుంటున్నారండి. ఇక్కడ నార్మల్ పీపుల్స్ అలా కాకపోయినా ఎవరైతే నీడెడ్ ఉన్నాయో అందరూ కొనుక్కుంటున్నారు. చాలా చాలా జనం ఉన్నారు. చాలా పెద్ద మార్కెట్ ఇది వచ్చేసి. నిన్న ఇవాళ సాటర్డే సండే 2 రోజులు ఉంటుందంటండి ఇది. మరి మళ్ళీ తర్వాత ఎప్పుడు ఉంటుందో తెలియదు. జస్ట్ సరదాగా చూడడానికి అయితే వచ్చామండి నేను మా ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఈ ఐటమ్స్ డ్రెస్సెస్, చెప్పులు ఇంకా చాలా ఉన్నాయండి. టీవీస్, ఎలక్ట్రికల్ గూడ్స్, సైకిల్స్, చైర్స్ ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద పార్కులా ఉంది. చుట్టూరు ఇళ్ళ మధ్యలో ఖాళీ ప్లేసులు పెట్టారు. సో చూసారుగా, ఇవ్వండి ఈ మార్కెట్ అయితే చూపిస్తాను మీకు. సో మనమైతే లోపలికి వెళ్దాం. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. ఇది ఆల్మోస్ట్ చాలామంది, ఒక 1000 మంది దాకా ఉన్నారు. చూడండి, అంతా ఏదో ఐరన్ బాక్స్ ఉంది, చిన్న ఐరన్ బాక్స్, బాగా చిన్న ఐరన్ బాక్స్. సో ఇవన్నీ ఓల్డ్ ఐటమ్స్ అండి. ఇవి ఓల్డ్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. సో ఇవన్నీ మనకు తెలిసిన చెప్పులు, ఇవన్నీ. కుక్క చూసారు ఎలా చూస్తున్నా ఇంకా. ఇవి అయితే మనం అయితే కొనం, కానీ ఇక్కడ అయితే అందరూ కొనుక్కుంటున్నారండి. ఇక్కడ కొత్త లేదు, పాత లేదు, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనేసుకున్నారు ఇలా. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడంతా ఏదో డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కాలేదు ఏంటో. దయ్యం బొమ్మ చూడండి ఎలా ఉందో. అలా ముందుకు వెళ్దాం, ఏముందో చూద్దాం. చూసారు కదా ఎలా ఉన్నాయి ఐటమ్స్. ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయండి. ఈ స్నాక్స్ పేర్లు అంటే తెలియదు, కానీ మేమైతే ట్రాన్స్లేట్లో కొట్టే చూడవలసిందే. స్వీట్స్ ఉన్నవి అన్నీ మనకి. ఇక్కడైతే లాంగ్వేజ్ వేరు కదా, మేమైతే ట్రాన్స్లేట్ యూజ్ చేస్తున్నాం. ట్రాన్స్లేట్ యూజ్ చేయకపోతే మాత్రం అయిపోయినట్టే. సో మొన్న అయితే నేను స్వచ్ఛమైన గొర్రెపాలను చూశాను, చూడకపోతే అయిపోయింది. ఇది చూడండి ఎలా ఉందో, బొమ్మ బాగుంది కదా. టాయ్స్, ఇక్కడ టాయ్స్ అయితే బాగా నచ్చాయండి నాకు. చూడండి, టాయ్స్ చాలా చాలా నచ్చాయి నాకు. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ టాయ్స్. ఇవన్నీ కొత్త ఐటమ్ అనుకుంటా. ఎంత చిన్నగా ఉందో, కప్పలా ఉంది ఇది. పొట్టోడు ఉన్నాడండి అక్కడ. చూశారు కదా, సో ఇచ్చేసి డెకరేషన్ ఐటమ్. ఈ లేడీస్ అనుకుంటున్నవి హెయిర్ పిన్స్. ఇవి వచ్చేసి బ్యాడ్జెస్ ఉన్నాయండి. ఇవన్నీ బ్యాడ్జెస్ కూడా రకరకాల బ్యాడ్జెస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. చిన్నపిల్లలకు కొనుక్కునే ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇదేంటో నాకు తెలియదు, ఏదో బొమ్మ పెద్దగా ఉంది మరి ఇది. చూసారు కదా, ఇదేనండి స్విట్జర్లాండ్లో మార్కెట్.
ఇది చూడండి, ఏదో ఇది అమీబా, ఆక్టోపస్. సో ఇది ఏంటో, ఇదేదో మరి దెయ్యంలా ఉందండి. ఇదేదో నాకైతే తెలియదు, కానీ మరి ఏంటో ఇది వెరైటీగానే ఉంది. ఇది కూడా చూడడానికి భయంకరంగా ఉంది. లేడీస్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇందులో మేమైతే ఒకటి టేస్ట్ చేసాం. పెద్ద ఏం బాగాలేదు, కానీ సరదాగా టేస్ట్ చేసామండి. ఇది అన్నాడు మా అన్న. సో ఇక్కడ మ్యూజిక్ బ్యాండ్ కూడా పెట్టారు. మ్యూజిక్ బ్యాండ్ కూడా చాలా బాగుంది. రకరకాల అన్నీ ఒక చోటే ఉన్నాయండి ఇక్కడ అన్నీ. ఎవరి స్కిల్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారా. ఇది కూడా డబ్బులు వేస్తున్నారు. నచ్చిన వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. చూసారు కదా ఎంత పెద్ద మార్కెట్. ఇలా 4 రోడ్లు 5 రోడ్లకి ఉందండి అలాగే మార్కెట్. సో ఇదైతే ఇప్పుడు వచ్చేది వెరైటీగా ఉందండి. ఇదేదో బైక్లా ఉంది. బైక్ మరి ఏరోప్లేన్ చిన్నది ఏదో, ఇదేంటో కూడా తెలీదు. ఇదైతే బండిలా ఉంది, తయారు చేశారు. చూసారు కదా 3 చక్రాలు ఉన్నాయి దీనికి. సో ఇది లాస్ట్ పిల్లలందరూ, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే నేను డ్రమ్ అయితే వాయించాను. నాకైతే చాలా బాగుంది అనిపించింది. వాళ్ళతో పాటు నేను కూడా కొట్టాను. ఆ పాప చూడండి ఎలాగ కొడుతుందో, చాలాసేపు కొట్టిందండి నాతో పాటు. పిల్లలందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు అంటే బయట వాళ్ళే, కానీ ఇక్కడికి వచ్చి సరదాగా మ్యూజిక్ని వాళ్ళు కూడా కొడుతున్నారు అనమాట, డప్పు కొడుతున్నారు. ఈ పాప అయితే చాలాసేపు కొట్టింది. నా పక్కన కూర్చుంది ఈ పాప. పింక్ డ్రెస్, పింక్ అండ్ వైట్. ఈ అమ్మాయి కూడా బాగా కొట్టింది. ఆయన అనుకుంటా మాస్టర్, వాడు మాత్రం చాలాసేపు కొట్టాడు. సో మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీకు చూపించాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, స్విట్జర్లాండ్లో తెలుగు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్.